మనకి ఇక్కడ వరకు అయిపోయినాయి కదా, ఈ అయిపోయి సార్. దాంట్ వరకు అయిపోయినాయి. గ్రిప్ నెక్స్ట్ వరకు అంటే చూడు, అయిపోయింది. ఇందులో ఏంటంటే ఈ టూల్ అంతగా వాడరు కానీ ఈ టూల్ వాడతారు. ఓకే. స్టిఫెనర్ వాడతారు, ఇది అంతగా వాడరు. స్టిఫెనర్ వాడాలంటే మనకు స్టిఫెనర్ ఇది నథింగ్ బట్ ఏంటంటే సపోర్ట్ అన్నట్టు. ఓకే. మనకి ఏదైనా ఒక బాడీ ఆల్రెడీ ఉన్నట్టయితే ఎగ్జాంపుల్ దీని టాప్ లో నేను ఒక సిలిండర్ వేస్తున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ కావాలి. ఈ సిలిండర్ దీనికి సెంటర్ లో ఉంది చూసావా? అవును సార్. దీనికి కూడా సెంటర్ లో ఉంది, ఎందుకంటే నేను ఆరిజిన్ దగ్గర వేసాను సిలిండర్. ఆ, సో మీరు ఈ ప్లేన్ కానీ ఈ ప్లేన్ కానీ ఏదైనా ఒక ప్లేన్ తీసుకొని సింపుల్ ఒక లైన్ డ్రా చేశాను అంతే. ఎలా డ్రా చేస్తారంటే చూడు, నేను సింపుల్ ఒక లైన్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ స్టిఫెనర్ అనే టూల్ వాడతాను నేను. ఇక్కడ ఆరో సెలెక్ట్ అవ్వట్లేదు ఎందుకు? ట్రాన్స్ఫర్మేషన్ మనకు ట్రాన్స్ఫర్మేషన్ కాదు, స్కెచ్ చేస్తుంది. స్టిఫెనర్ కదా? అవును సార్. ఎక్కడ సెలెక్ట్ చేసినా ఒకటే మనం ఇది పిక్ చేస్తున్నాం. పిక్ చేయగానే ప్రీ వ్యాన్ ఒకసారి ప్లస్ సపోర్ట్ వచ్చేసి సింపుల్ లైన్. అయితే దీనికి మీకు అనుకోకుండా ఒక్కోసారి ఇట్లా పైకి ఉంటుంది యారోస్, అలా ఉంటే రాదు, అందుకని కిందకి ఉంది. మళ్ళీ ఏమన్నా థిక్నెస్ కావాలంటే కొంచెం పెంచుకోవాలి, అంటే ఆటోమేటిక్గా మెటీరియల్ దీనికి మెర్జ్ అయ్యి వస్తుంది అన్నట్టు. ఓకే సార్. యాడ్ చేస్తే ఇలా సర్కిల్ షేప్ లో రాదు. అవును సార్. సో ఇదేంటంటే దాని కరెక్ట్ కనెక్ట్ అవుతూ వస్తుంది చూడు. అవును సార్, అవును సార్. కర్వ్ వస్తుంది పైన, కర్వ్ వస్తుంది అన్నట్టు. అది రావడానికి ఈ స్టిఫెనర్ వాడతారు. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇక్కడ ఫ్రమ్ సైడ్ అన్నది ఫ్రమ్ టాప్ అన్నది చూడు. సార్. ఫ్రమ్ టాప్ అంటే మనకు ఈ పైనుంచి మెటల్ యాడ్ కావాలండి. పైనుంచి లేదు మనకి ఇక్కడ. మెటల్స్ రెండు వైపులు యాడ్ అవ్వడమే ఉన్నదట. అంటే మనం ఇప్పుడు ఒక్కోసారి మనం ఈ లైన్ వేసినప్పుడు పైన ఉంటుంది మనకు వేరే ఆబ్జెక్ట్. ఓకే సార్. ఓకే. అటువైపు పెడతాను కనెక్టివిటీ. ఇక్కడ న్యూట్రల్ అనేది సెలెక్ట్ చేసింటే మనకి ఏంటంటే ఈ సెంటర్ నుండి రెండు వైపులు వస్తుంది. ఇది లేదనుకో రెండు వైపులో మనం ఇవ్వచ్చు, అంటే ఒకవైపు ఒక సైడ్ వస్తుంది, ఒక సైడ్ ఒక వాల్యూ వస్తుంది. ఇదే మనం రివర్స్ చేసుకోవచ్చు, మళ్ళీ కాదు ఇటువైపు వస్తుంది. నాకు అలా కాదు రెండు వైపులా కావాలి. ఇప్పుడు ఫ్రమ్ సైడ్ ఉంది కదా, టాప్ లేదు మనకి, ఏమిటి సైడే ఉంటుంది. ఆరో అటువైపు చూపించింది ఇంకోటి, ఇది అటు ఇచ్చేసి ఫ్రమ్ సైడ్. లేదు నాకు రెండు వైపులు ఈక్వల్ కావాలని మనం అనుకున్నప్పుడు సెలెక్ట్. ఇది ఒక్కోసారి ఆరోస్ ఏంటంటే మనకి ఇలా కిందికి అటువైపు ఇటువైపు కాకుండా ఇది పైకి ఉంటుంది ఆరో, అది రివర్స్ డైరెక్షన్ లో. అప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలంటే. అప్పుడు అవ్వదు సార్, కాదు మెటల్ ఎందుకంటే అటు సపోర్ట్ ఉండదు కదా. అవును సార్. అది స్టిఫెనర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సాలిడ్ కంబైండ్ అనే ఈ టూల్ ఏంటంటే ఇది రావట్లేదు కదా.
ఫస్ట్ ఇది అసెస్మెంట్ టైం మీరు క్యాన్సిల్ మనం కంప్లీట్ చేసాం కదా దానికి ఇది వచ్చింది. ఈ సాలిడ్ కంబైన్ చేయడానికి మనం ఏంటంటే నేను టాప్ లైన్ లో ఒక సర్కిల్ వేస్తున్నాను, సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ. సార్. దీనికి పర్పెండిక్యులర్ ప్లేన్ ఇది కానీ ఇది కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. తీసుకొని అది సర్కిల్ తీసుకుంటే ఇది రెక్టాంగిల్ వేయండి. నేను ఇలా వేస్తున్నాను చూడు. ఈ రెక్టాంగిల్ సైజు ఆ సర్కిల్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. ఓకే. అంటే ఈ సర్కిల్ కంటే ఎక్కువ ఉంటే దాని యూజ్ మనకు తెలియదు, టూల్ యొక్క యూజ్. సో సర్కిల్ సైజ్ కొంచెం పెద్దగా ఉండాలి, అంటే దీనికంటే ఎక్కువ ఉండాలి సర్కిల్. ఓకే సార్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సాలిడ్ కంబైన్ టూల్ సెలెక్ట్ చేసి ఈ సర్కిల్ ప్లస్ రెక్టాంగిల్ రెండింటిని సెలెక్ట్ చేసుకోగానే ప్రీవ్యూ అనేసి ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది చూడు. ఈ సర్కిల్ అనేది ఈ రెక్టాంగిల్ ఉంది కదా, సర్కిల్ వరకు మెటల్ అటాచ్ అయిపోయింది. సర్కిల్ షేప్ లో మెటల్ అటాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ హైట్ ఉంది కదా, ఆ హైట్ వరకు ఈ సర్కిల్ వెళ్ళిపోయింది అన్నట్టు. అదే నీకు రెక్టాంగిల్ పెద్దగా ఉంటే ఈ సర్కిల్ కనిపించదు. కాకపోతే అంతగా ఏం వాటర్ లైట్ మనం ఉన్నది కానీ తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చి మనకేంటంటే ఇక్కడ మల్టీ సెక్షన్ సాలిడ్ చూడండి. అవును సార్. అంటే మనకి ఇప్పటి వరకు 2 క్రాస్ సెక్షన్ వాడాం, అంటే ఒక క్రాస్ సెక్షన్ ఒక పాత్ వాడాం. కానీ ఎప్పుడు కూడా 2 క్రాస్ సెక్షన్ వాడలేదు, 3 వాడలేదు. సో మల్టిపుల్ క్రాస్ సెక్షన్స్ వాడి ఒక మోడల్ క్రియేట్ చేయాలంటే ఇది వాడతాం. ఓకే సార్. మల్టిపుల్ సెక్షన్స్ మరి అది చేయాలంటే ముందు మనకి ఏం చేయాలంటే ఇక్కడ ప్లేన్స్ గురించి కొంచెం తెలియాలంటే సింపుల్ గా. సో సింపుల్ గా ఒక ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ.